త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సర్వత్రా ఎన్నికల వాతావరణం వేడుకుతోంది. ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు పలువురు ఔత్సాహికులు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే శంషాబాద్ జోన్ పరిధిలోని ఆదిబట్ల సర్కిల్ కొంగరకలాన్ గ్రామానికి చెందిన సిగ మహేష్ గౌడ్ సైతం ఎన్నికల్లో పోటీకి సన్నద్దమవుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ కుటుంబానికి చెందిన మహేష్ గౌడ్ వృత్తిరీత్యా బిజినెస్ లో ఉన్నప్పటికీ ప్రజాసేవలో రాణించేందుకు సన్నద్దమవుతున్నారని సమాచారం. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2 సార్లు పూర్తి చేసిన అనుభవం కూడా ఆయనకుంది. అయితే ఏదైనా రాజకీయ పార్టీ తరపున పోటీ చేసిన పక్షంలో ప్రజల సమస్యలను ప్రతిబింబించలేమనే కారణంగా సిగ మహేష్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ క్రమంలోనే పోటీకి మహేష్ గౌడ్ సిద్దమవుతున్నారు. ఒకవైపు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న తమ ప్రాంతం ఇప్పటికే అభివృద్ది చెందిందని, అయినప్పటికీ నీరు మరియు డ్రైనేజీ మరియు రోడ్లు, కంపెనీల్లో ఉద్యోగాలంటే సమస్యలు కూడా ఉన్నాయని మహేష్ గౌడ్ హృషి టీవీ9 ప్రతినిధితో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ఇటీవల విలీనమైన ఆదిబట్ల మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్లో ముఖ్యంగా కొంగర్కలాన్ గ్రామంలో ఉన్నాము. ఇటీవల కాలంలో దినదిన అభివృద్ధి చెందిన ఆదిబట్ల సర్కిల్ పరిధిలో సమస్యలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొంగర్కలాన్ ఆదిబట్లకు కూడా ముఖ్యంగా ఈ సర్కిల్ కూడా ఎంతో రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనున్న కొంగర్కలాన్ గ్రామానికి చెందిన సిగ మహేష్ గౌడ్ మనతో ఉన్నారు. మహేష్ గౌడ్ గారు చెప్పండి, మీరు ఈ ఎక్కువగా ఏం సమస్యలు ఎక్కువ ఫోకస్ చేయొచ్చు మీ ప్రాంతంలో? రోడ్లు, డ్రైనేజ్ ఎట్లా ఉన్నాయి? విద్య, వైద్యము, న్యాయము, పౌరులకు రక్షణ. అంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్ ఆడ బాగా ఉన్నట్టుంది ఆ మున్సిపల్ ప్రాంతంలో. అక్కడ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా? అది తక్కువ వస్తున్నాయి. అవి వాళ్లకు సరైన న్యాయం జరగాలని ప్రయత్నం. ఇంకా ఆ దిశగా మీరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే మీరు ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా ప్రయత్నం చేయడానికే మేము కృషి చేస్తున్నాం. అంటే ముఖ్యంగా మీరు చిన్నప్పటి నుంచి మీరు ఆ ప్రాంతానికి చెందినవారు. అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది మున్సిపల్ పరిధి కావచ్చు, అటు కార్పొరేషన్ ప్రాంతం కావచ్చు? మొత్తం చేంజ్ అయిపోయింది. అన్ని కంపెనీస్ వచ్చేసినాయి కాబట్టి మొత్తము చాలా మార్పు వచ్చింది. అంటే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అంటే మామూలు పోటీ చేయాలని దేనికి అనుకుంటున్నారు? ప్రజాసేవ కోసము చేయాలని అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు మీకు అంటే రాజకీయ కుటుంబమా లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడే వస్తున్నారా? ఇప్పుడే వస్తున్నాము, స్వతంత్రంగా ఎంటర్ అవుతున్నాము. అది ప్రజలకు మేలు జరగాలి, లాభం కావాలి అనేది నా ఆకాంక్ష. అంటే ఇప్పుడు ఇంత డెవలప్ అయిన ప్రాంతాల్లో కూడా ఇంకా సమస్యలు కూడా ఉన్నాయి అంటారా? ఉన్నాయి. వాటరు, కృష్ణా వాటరు ఇప్పటి వరకు మా కొంగరకలాన్కు తేలేకపోయారు. దానికి కృషి చేయాలని గిట్ట అనుకుంటున్నాం. అంటే మీకు ఇప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా వస్తుంది అక్కడ? అంటే మొత్తం ఫుల్ఫిల్గా వస్తలేదు అది. మొత్తము మా కలెక్షన్ ఇటు నుంచి వెళ్తుంది కానీ కనెక్షన్ మొత్తం ఇవ్వలేదు. ఇంటింటికి నల్ల వచ్చే విధంగా వస్తే అందరికీ ప్రజలకు మేలు జరుగుతుందని ఆ మేలు జరగడానికే కృషి చేస్తుంది. అంటే ముఖ్యంగా మీరు స్వతంత్రంగా ఇండిపెండెంట్ పోటీ చేయాలి ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఏదైనా రాజకీయ పార్టీ తరఫున ఎందుకు వద్దనుకుంటున్నారు? అంటే రాజకీయ పార్టీ అంటే వాళ్ళు చెప్పినట్టు వినవలసి వస్తుంది. ఈ స్వతంత్రంగా ఉన్నామనుకో ప్రజలకు మనం సాధ్యమైనంత వరకు సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేయవచ్చు. మనకు దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎవరు ఒత్తిడి గిట్టం ఉండదు అనేది నా ఉద్దేశం. అంటే మీరు జనరల్గా రెగ్యులర్గా ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఉండొచ్చు, జిహెచ్ఎంసీ పరిధి ఉండొచ్చు, మీ ప్రాంతం ఉండొచ్చు, ప్రజలతో ఎట్లా ఉన్నారు? టచ్లో ఉన్నారా? టచ్లోనే ఉన్నాం, నిరంతరం టచ్లోనే ఉంటాం. ఏదైనా సమస్య ఉన్నా కానీ స్పందిస్తాం. అంటే మీరు వృత్తిరీత్యా బిజినెస్లో ఉన్నప్పటికీ ప్రవృత్తి రీత్యా ప్రజాసేవలో సక్సెస్ అవుతామని మీకు ఒక సంకల్పం, నమ్మకం ఉందా? నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నాం.
నమ్మకం ఉంది, నాకైతే ప్రజల పట్ల నమ్మకం ఉంది. అంటే ఇంతకుముందు ఏదన్నా పార్టీలో 2 సార్లు పోటీ చేశారు కదా, ఇంతకుముందు ఏదన్నా పార్టీలో ఎప్పుడైనా ఉన్నారా? ఏ పార్టీలో లేను. నేను గ్రామ పంచాయతీ ఉండే 14వ వార్డుకు ఇట్లా జనరల్లోనే పోటీ చేసిన. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ మహేష్ గౌడ్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ఇటీవల విలీనమైన ఆదిబట్ల మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్లో ముఖ్యంగా కొంగర్కల గ్రామంలో ఉన్నాము. ఇటీవల కాలంలో దినదిన అభివృద్ధి చెందిన ఆదిబట్ల సర్కిల్ పరిధిలో సమస్యలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొంగర్కల ఆదిబట్లకు కూడా ముఖ్యంగా ఈ సర్కిల్ కూడా ఎంతో రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనున్న కొంగర్కల గ్రామానికి చెందిన సిగం మహేష్ గౌడ్ మనతో ఉన్నారు. మహేష్ గౌడ్ గారు చెప్పండి, మీరు ఈ ఎక్కువగా ఏం సమస్యలు ఎక్కువ ఫోకస్ చేయొచ్చు మీ ప్రాంతంలో? రోడ్లు, డ్రైనేజ్ ఎట్లా ఉంది? విద్య, వైద్యము, న్యాయము, పౌరులకు రక్షణ. అంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్ ఆడ బాగా ఉన్నట్టుంది ఆ మున్సిపల్ ప్రాంతంలో. అక్కడ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా? అది తక్కువ వస్తున్నాయి. అవి వాళ్ళకు సరైన న్యాయం జరగాలని ప్రయత్నం. అంటే ఆ దిశగా మీరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే మీరు ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా ప్రయత్నం చేయడానికే మేము కృషి చేస్తున్నాం. అంటే ముఖ్యంగా మీరు చిన్నప్పటి నుంచి మీరు ఆ ప్రాంతానికి చెందినవారు. అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది మున్సిపల్ పరిధి కావచ్చు, అటు కార్పొరేషన్ ప్రాంతం కావచ్చు? మొత్తం చేంజ్ అయిపోయింది, అన్ని కంపెనీస్ వచ్చేసినాయి కాబట్టి మొత్తము చాలా మార్పు వచ్చింది. అంటే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అంటే మామూలు పోటీ చేయాలని దేనికి అనుకుంటున్నారు? ప్రజాసేవ కోసము చేయాలని అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు మీకు అంటే రాజకీయ కుటుంబమా లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడే వస్తున్నారా? ఇప్పుడే వస్తున్నాము, స్వతంత్రంగా ఎంటర్ అవుతున్నాము. అది ప్రజలకు మేలు జరగాలి, లాభం కావాలి అనేది నా ఆకాంక్ష. అంటే ఇప్పుడు ఇంత డెవలప్ అయిన ప్రాంతాల్లో కూడా ఇంకా సమస్యలు కూడా ఉన్నాయి అంటారా? ఉన్నాయి. వాటరు, కృష్ణా వాటరు ఇప్పటి వరకు మా కొంగరకలానికి తేలేకపోయారు. దానికి కృషి చేయాలని గిట్ట అనుకుంటున్నాం. అంటే మీకు ఇప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా వస్తుంది అక్కడ? అంటే మొత్తం ఫుల్ఫిల్గా వస్తలేదు అది. మొత్తము కలెక్షన్ ఇటు నుంచి వెళ్తుంది కానీ కనెక్షన్ మొత్తం ఇవ్వలేదు. ఇంటింటికి నల్ల వచ్చే విధంగా వస్తే అందరికీ ప్రజలకు మేలు జరుగుతుందని ఆ మేలు జరగడానికే కృషి చేస్తుంది. అంటే ముఖ్యంగా మీరు స్వతంత్రంగా ఇండిపెండెంట్ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఏదైనా రాజకీయ పార్టీ తరఫున ఎందుకు వద్దనుకుంటున్నారు? అంటే రాజకీయ పార్టీ అంటే వాళ్ళు చెప్పినట్టు వినవలసి వస్తుంది. ఈ స్వతంత్రంగా ఉన్నామనుకో ప్రజలకు మనం సాధ్యమైనంత వరకు సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేయవచ్చు. మనకు దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎవరు ఒత్తిడి గిట్టం ఉండదు అనేది నా ఉద్దేశం. అంటే మీరు జనరల్గా రెగ్యులర్గా ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఉండొచ్చు, జిహెచ్ఎంసీ పరిధి ఉండొచ్చు, మీ ప్రాంతం ఉండొచ్చు, ప్రజలతో ఎట్లా ఉన్నారు? టచ్లో ఉన్నారా? టచ్లోనే ఉన్నాం, నిరంతరం టచ్లోనే ఉంటాం. ఏదైనా సమస్య ఉన్నా కానీ స్పందిస్తాం. అంటే మీరు వృత్తిరీత్యా బిజినెస్లో ఉన్నప్పటికీ ప్రవృత్తి రీత్యా ప్రజాసేవలో సక్సెస్ అవుతామని మీకు ఒక సంకల్పం, నమ్మకం ఉందా? నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నా. నమ్మకం ఉంది, నాకైతే ప్రజల పట్ల నమ్మకం ఉంది. అంటే ఇంతకుముందు ఏదన్నా పార్టీలో 2 సార్లు పోటీ చేశారు కదా, ఇంతకుముందు ఏదన్నా పార్టీలో ఎప్పుడైనా ఉన్నారా? ఏ పార్టీలో లేను. నేను గ్రామ పంచాయతీ ఉండే 14వ వార్డుకు ఇట్లా జనరల్లోనే పోటీ చేసిన. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ మహేష్ గౌడ్ గారు. థ్యాంక్ యూ.